వాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. ఎవరినే సరే, ఎవరినే సరే, ఇన్నాళ్ళై సుమంగళే. ఎవరినే సరే, ఎవరినే సరే, ఎన్నిరైనా ఇరుక్కులో. నంది 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 తరుపోల సుమందిరే నంది. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను. నువ్వు పని ఎందుకు కష్టపడి చేయమంటున్నాడు? అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తం పని చేయంటున్నాడు. అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తం నువ్వు పని చేయి, అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అక్కరగలవానికి ఎప్పుడు పంచిపెడతాం మనం? మనకు సరిపోయి మిగిలితేనే కదా అక్కరగలవానికి ఇచ్చేది, అంతే కదండి. మనకు సరిపోవాలి మొదట, మనకు సరిపోయిన తర్వాత మనకి ఎక్కువ అయితే అప్పుడు అక్కరగలవానికి పంచిపెడతాం. మీ మధ్యలోకి ఒక పాస్టర్ వస్తాడు, ఎవరో ఒకరు వస్తారనుకోండి. వచ్చిన తర్వాత నాకేమి బట్టలు లేవు, నాకు ఒకే జత, రెండే జతల బట్టలు, ఒకటి ఒంటి మీద ఒకటి దండె మీద. ఎట్లా? ఒకటి ఒంటి మీద ఒకటి దండె మీద, అంటే ఒకటి ఉతికి ఆరేసినాను, ఒక జత బట్టలు వేసుకున్నాను, అంతే, ఇంకా ఏం లేవు. అంటే వాయబాయ్ ఎంత మంచి సేవకుడో, ఏం లేదు. ఆయన జీవితకాలంలో ఇంకొకరికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగలడా? ఈయనకే లేదు, ఇంకో బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఏమి ఇస్తాడు? అంతే కదండి. నేనేమంటున్నానంటే, నీ అక్కరలన్నీ తీరిపోయి ఇతరులకు పంచిపెట్టేటట్లు నువ్వు ఆలోచనతో పని చేస్తే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వగలడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నదండి. గిన్నె నిండితే సరిపోతుంది కదా, గిన్నె నిండి ఎందుకు పొర్లాలా? గిన్నె నిండి పొర్లుతేనే కదా వేరే వాళ్ళకి ఈడికి వచ్చేది. హల్లెలూయా. చాలామంది దేవుడు ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడో తెలియదు వాళ్ళకు. డబ్బులు వస్తూనే ఉన్నాయి, అన్ని ఆదాయాలు వస్తూనే ఉన్నాయి, దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాడు, కానీ ఎందుకు ఇస్తున్నాడో తెలియదు వాళ్ళకి. అది ఏమంటున్నాడు దేవుడు? పంచిపెట్టు అంటున్నాడు. అక్కరగలవానికి, అవసరతలు ఉన్నవానికి పంచిపెట్టు నిమిత్తము నువ్వు పని చేయి, కష్టపడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, ఈ ఆశీర్వాదాలను మనం నమ్మాలి. కానీ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా మీకు స్తోత్రాలు, ఈరోజు మన్నా మాకు దయచేయి. అనుదిన మన్నా ఉంటుంది కదా, అనుదిన మన్నా. మన్నా అంటే ఏంటండి? ఇదొక్క ఎగ్జాంపుల్ చెప్పండి అండి. మన్నా అంటే ఆకాశంలో నుంచి దేవుడు మన్నాను కురిపించి అరణ్యంలో వాళ్ళకి భోజనాలు పెట్టినాడు కదా, మన్నాను తినమన్నాడు. దేవుడు ఏం చెప్పినాడు అప్పుడు? ఈ రోజుకు సరిపడ మన్నా తెచ్చుకొని తినండి, రేపటికి నేను ఇస్తానన్నాడు. అంతే కదండి. ఈయన బల చెప్తాడు, ఈయన మాట నమ్మితే మనకు అన్నం దొరకదు. ఒరే నువ్వు ఒక పాత్ర తెచ్చుకో, నువ్వు ఒక పాత్ర తెచ్చుకో, నువ్వు ఒక పాత్ర తెచ్చుకో, నువ్వు ఒక పాత్ర తెచ్చుకో. గిన్నెలన్నీ తెచ్చుకున్నారు అందరూ. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గిన్నెలు తెచ్చుకొని దేవుడు ఎవరు నమ్ముతారు? ఆయన రేపుకి ఇస్తాడో ఏడో, ఈరోజు మన్నా పడింది తెచ్చుకుందామని చెప్పి అంతా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు. వారానికి సరిపడ పెట్టుకున్నారు కొంతమంది. పెట్టుకుంటే అది తెల్లారేసరికి ఏమైంది? పురుగులు బట్టి కంపు కొట్టినని రాయబడింది బైబిల్లో. ఈ రోజుకు ఎంతైతే అవసరమో అంతనే తెచ్చుకో అన్నాడు. అది ఏమైంది? పొద్దునే కాదు, వారానికి తీసి పెట్టుకున్నారు వాళ్ళు. అది పొద్దునే కల్లా తినడానికి కాదు కదా, వాసన కొట్టి కంపు కొట్టేనని రాయబడింది. కంపు కొట్టిన తిననీక పనికి రాకుండా పోయింది. అంటే ఈయన్నే నిలబడిపోయినారు చాలామంది. ఏమంటున్నారంటే అనుదిన మన్నా, ఈ రోజుకి మాత్రమే నీకు సరిపోతే చాలు అని అంటున్నారు. ఈ రోజుకి సరిపోతే
ఈ రోజుకి మాత్రమే నువ్వు కలిగి ఉంటే అక్కరగల వానికి పంచిపెట్టలేవు. దేవుడు అరణ్యంలో ఎందుకు ఆ పాఠం నేర్పించినాడంటే, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పోతున్నారు, అక్కడ ఏ కొదువ ఉండదు. అక్కడికి పోవడానికంటే ముందు మీరు ఏం నేర్చుకోవాలా? నా దేవుడు ఇస్తాడు, ఆయన ఈరోజు ఇచ్చిన దేవుడు రేపటి కూడా ఇస్తాడు అనే విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్ళాలి. అలా కాకుండా అల్ప విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్తే మీరు అక్కడ జీవించలేరని చెప్పి అరణ్యంలో పాఠం నేర్పిస్తున్నాడు. అంతే. ఏం పాఠం? ఈ రోజుకి మాత్రమే సమకూర్చుకో, రేపటికి నేను ఇస్తానని చెప్పి అరణ్యంలో విశ్వాసం అనే పాఠాన్ని నేర్పించాడు. కానీ జీవితం మొత్తం నీకు ఇంకా ఈ రోజుకు సరిపోతే చాలు, రేపటికి ఏం ఉండకూడదు అని చెప్పలేదు దేవుడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటి? నువ్వు తినాలి, ఇంకా మిగిలాలి, మిగిలినది ఎవరికైనా పెట్టాలి, పెట్టినది ఇంకా నీకు ఆశీర్వాదకరంగా మారబోతుందని చెప్పి అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం నీ చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. హల్లెలూయా. కాబట్టి కష్టం చేసేటప్పుడు ఎందుకు చేస్తావంటే, దేవా నాకు సరిపోయి, నా కుటుంబానికి సరిపోయి నేను అక్కరగలవానికి ఇచ్చేటట్లు నన్ను ఆశీర్వదించని చెప్పి ఎవరికైనా నేను అక్కరగల వాళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో పనిచేసినామనుకో, దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో పనిచేస్తే మన జీతాలు, మన ఆశీర్వాద, మన యొక్క చేతుల కష్టార్జితం మనము అనుభవిస్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. ఎవరు అనుభవిస్తారు? ఎవరు కష్టం చేస్తారో వాళ్ళే. మేము కష్టపడతాం కానీ వాళ్ళు తినిపోయారు అంటారు కదా. కష్టం చేసింది మేము, అది చిల్లుబడిన జోబిలో నుంచి డబ్బులు వేసినట్ల మేము కష్టపడితే వాళ్ళకు వస్తుంది, మేము కష్టపడితే వాళ్ళకు లాభం వస్తుంది. ఏం కష్టపడితే కొన్నిసార్లు కష్టపడుతున్నాము, ఆ కష్టము మనం 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 అనుభవించడానికి కూడా ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. కష్టపడడం ఒక ఎత్తు అయితే, కష్టం చేసిన కష్టము మనం అనుభవించడం ఒక ఎత్తు. అది నేను ఆశీర్వాదం నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మొదట పని చేయి అంటున్నాడు. పని చేయి. తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పియాలంటే, ఒక మంచి స్థాయికి రావాలా, నువ్వు బాగా కష్టపడాలా, అవసరతలో ఉన్న వారికి ఆదుకోవాలా, ఆ విధంగా నువ్వు పిల్లలకు బోధించి పెంచాలి. ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పి పిల్లల్ని ఏం పని చేయకుండా పెట్టినావనుకో, ఇంకా వాడు చచ్చిపోయే వరకు నువ్వే పెట్టాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లే. దేవుడే తన పిల్లల్ని, తన కుమారుని పుట్టించి ఏదైనా తోటలు పెట్టి తోటను సేద్యపరచు అంటాడు. మొదటి ఆదాముకు పని ఇచ్చినాడు, రెండవ ఆదాము కూడా పని ఇచ్చినాడు. రెండవ ఆదాము ఎవరు? రెండవ ఆదాము లేదంటే కడపటి ఆదాము. మొదటి ఆదాముకు తోటను సేద్యపరచు, తోటను కాపాడుకో అని చెప్పి పని చెప్పినాడు. రెండవ ఆదాము, కడపటి ఆదాము యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభుకి ఏం పని అప్ప చెప్పినాడు? పాపాలన్నీ మోసి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి అప్పుడు నా దగ్గరికి తిరిగి రాని పని అప్పచెప్పినాడు. పని ఇచ్చినాడా లేదా? మొత్తానికి పని ఇవ్వాలి అంతే. దేవుడు పని చేయమని చెప్పినాడు. రెండవ ఆదాము, కడపటి ఆదామైన యేసు ప్రభు కూడా పని చెప్పే ఈ లోకానికి పంపించాడు. పాపాల నిమిత్తం నువ్వు కష్టపడు, పని చేయి, వాళ్ళ పాపాలన్నీ మోసుకో, వాళ్ళ కొరకు మరణించి అప్పుడు నా దగ్గరికి తిరిగి రా అని చెప్పి పని చెప్పి పంపిస్తే ఆ పనిని సంపూర్తి చేశాడు. హల్లెలూయా. ఇక్కడున్న మనలందరినీ కూడా ఏ పని ఏదో ఒక ఉద్దేశం లేకుండా దేవుడు సృష్టించాల. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిపైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయాలని నీ పైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్క బిడ్డ పైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఉద్దేశంలో మనం నిలబడినప్పుడు మన జీవితం మనకే ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇస్తుందా ఏదో ఆనందాన్ని? నా జీవితం నా జీవితం ఏం బాగలేదు, నేను ఎంత కష్టపడినా ఏం సంతోషం లేదు అని అనుకుంటుంటారు కదా. దాని అర్థం ఏంటంటే, దేవుడు పెట్టిన ఉద్దేశంలో నువ్వు ఎక్కడైనా తప్పిపోతున్నావేమో అని గుర్తుంచుకోవాలా. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక ఉద్దేశం పెడితే ఆ ఉద్దేశంలో నువ్వు సరిగా లేకపోవడం ద్వారా అది అలా చుట్టుకుంటుంది. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు 6 రోజులు పనిచేసి ఆయన తృప్తి పడినాడా లేదా? ఆయన కష్టపడి ఆయనే సంతోషపడుతున్నాడు. అప్పుడు నువ్వు చేసే కష్టంలో నీకు సంతోషం రావాలంటే దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం నీ మీద ఉంది. ఆ ఉద్దేశం ఏంటో గుర్తించి ఆ ఉద్దేశ ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం చేసిన పని మనకు తృప్తినిస్తుంది, మనం ఉన్న పొజిషన్ మనకు ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.